సో డయాబెటిక్ పేషెంట్స్లో పాదాల్లో పుండ్లు రావడానికి 2 కారణాలండి. ఒకటి న్యూరోపతి, ఇంకొకటి వాస్కులోపతి. ఎవరికైతే లాంగ్ టర్మ్ డయాబెటీస్ అంటే కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళకి డయాబెటీస్ ఉంటుందో వాళ్ళల్లో యూజువల్గా న్యూరోపతి చేంజెస్ అంటే పాదాల్లో స్పర్శ తెలియకుండా అయిపోతుందండి. అండ్ వెళ్ళే రక్త సరఫరా కూడా కొంతవరకు తగ్గుతుందండి. సో ఇలాంటి వాళ్ళలో ఎప్పుడైతే ఒక చిన్న దెబ్బ తగిలినా వాళ్ళకి పెయిన్ అంటే నొప్పి సెన్సేషన్ అనేది ఉండదు. అది లేకపోవడంతో వాళ్ళు దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ తగిలిన దెబ్బ ఇన్ఫెక్ట్ అయిపోవడం కానీ లేదా పెద్దది అయిపోవడం కానీ జరుగుతుంది. వన్స్ ఇది జరిగాక ఎప్పుడైతే అది డీపర్ టిష్యూస్కి స్ప్రెడ్ అయిపోతుందో అది సివియర్ ఇన్ఫెక్షన్కి దారిచేసి పెద్ద పెద్ద సర్జరీలు ఇంక్లూడింగ్ యాంపుటేషన్ వరకు వెళ్తుందండి. ఈవెన్ యాంపుటేషన్ అయ్యాక కూడా వాళ్ళకి జీవన విధానాన్ని నార్మల్గా చేయవచ్చు. అంటే ప్రాస్థెటిక్ లెగ్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. బట్ ఓవరాల్ సింపుల్ అడ్వైజ్ ఏమన్నా ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ షుగర్స్ మందులు అనేవి టైంకి తీసుకొని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటే న్యూరోపతి సిమ్టమ్స్ అనేవి రాకుండా స్లో డౌన్ చేయవచ్చండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.